అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అలా అని వరలక్ష్మి వ్రత కథలో చారుమతికి అమ్మవారు కల్లో కనిపించి చెప్పినట్లుగా ఉంది. అది దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆ వారం కుదరకపోతే, అంటే ఈ వ్రతం చేసేది ఆడవాళ్లే కదండి, వారికి ఎన్నో అడ్డంకులు, అందువల్ల మరో వారం చేసుకోకూడదేమో, చేసుకున్నా ఫలితం ఉండదేమో అని అసలు వ్రతం చేసుకోవటమే మానేస్తున్నారు. కానీ అయ్యో ఈ వ్రతం చేసుకోలేకపోయామే అనే అసంతృప్తి వాళ్ళని బాధిస్తూనే ఉంటుంది. అసలు చారుమతికి లక్ష్మీదేవి కలలో చెప్పి ఉండవచ్చు, నిజమే. కానీ ఒకవేళ అమ్మ చెప్పే సమయానికి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమే దగ్గరలో ఉందేమో, ఇంకా ఆలస్యం చేయవద్దు అన్న ఉద్దేశమేమో. అందువల్ల ఆ వారం చెప్పి ఉండొచ్చు కదా. మిగిలిన వారాలు చేయకూడదు అని అయితే చెప్పలేదు కదా. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోండి. అవకాశం లేని వాళ్ళు ఆ శుక్రవారం రోజున వీలు కాకపోతే శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రత ఆచరణను గురించి శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కాంద భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పుణ్యస్త్రీలు ఉదయమే మంగళ స్నానాలను ఆచరించి నూతన వస్త్రాలను ధరించి పూజకు నిర్ణయించుకున్న స్థలంలో కలశాన్ని పెట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. సాయంకాలం ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి పూలు పండ్లు తాంబూలంగా ఇవ్వాలి. ఈ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వలన లక్ష్మీదేవి కృప కలిగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఇంకా వరలక్ష్మి వ్రతాచరణ వలన పుత్ర సంతానం కలుగుతుందని కూడా చెబుతారు. కనుక అందరూ భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. మనోవాంఛలను సిద్ధింపజేసుకోండి. ఆయురారోగ్యాలను కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.